వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు ఉదాంతంపై స్పందించిన రేణు దేశాయ్. పాపన్నగౌడ్ 315వ వర్ధంతి సభలో జేఏసీ చైర్మన్ అమరవేణి. విప్లవ గీతాలతో కామ్రేడ్ రేణక్కకు అరుణోదయ కళాకారుల నివాళులు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. పిఠాపురంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి శాంతియుత ర్యాలీ చేసిన క్రైస్తవులు, పాస్టర్లు. హెచ్సియు భూముల వేలం వివాదంలో ఢిల్లీలో స్పందించిన ఎంపీ డీకే అరుణ. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో బళ్ళారి చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ దగ్గర వరకు ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థల బ్యానర్లను తీసివేసి నిరసన తెలిపి అనంతరం ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు అబూబకర్ సాయి ఉదయ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానురాజ్యంగా అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని అన్నారు. విద్యా సంవత్సరం పూర్తి కాకముందుకే పెద్ద పెద్ద బ్యానర్లు రోడ్లకు ఇరువైపుల కట్టి అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని ప్రచారం చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. లక్షల వేల ఫీజులతో అడ్మిషన్లు చేపడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ బ్యానర్లు వేశారు వాటిని చింపివేయడం జరిగింది. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని లేదా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేసింది ఏంటంటే, ఇప్పటికే అక్రమ అడ్మిషన్లు అని చెప్పి ₹1000 అడ్మిషన్లో ముందస్తు అడ్మిషన్ పేరుతో వసూలు చేశారు. వాటన్నిటిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పించాలి. అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఎక్కడా కూడా ప్రకటించలేదు ముందస్తు అడ్మిషన్లు చేయాలని. అది కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టారు. వీటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి డిఈఓ గారు కానీ లేదా ఇతర అధికారులు కూడా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా బ్యానర్లు ఎక్కడ చూసినా ప్రైవేట్ విద్యా సంస్థల బ్యానర్లే నగరంలో కనిపిస్తున్నాయి. వాటిని మాత్రం తొలగించాలనే ఆలోచనలో కూడా అధికారులు లేరు. సో దీన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని దీనిపైన దృష్టి పెట్టి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం కూడా కృషి చేయాలనేసి ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. రెండవ రోజు అమ్మవారికి మల్లెపూలతో లక్ష పుష్పార్చన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమలోని నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం శాసనసభ్యురాలు గౌరచరిత మంత్రి పదవి అర్హత సాధించిందని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని మాధవినగర్ ఎమ్మెల్యే గౌరచరిత క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే గౌరచరిత, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు. ఈరోజు
ఇప్పుడు మంత్రి పదవి అనేది ఎవరో కోరుకుంటేనో ఎవరో ఇస్తే రాదు. చరితమ్మ దానికి పూర్తిగా అర్హత సాధించింది. ఎందుకంటే ఇక్కడ 2011 నుంచి పాణ్యం నియోజకవర్గంలో ప్రతి గడప 3 నుంచి 4 సార్లు తిరిగింది. స్థానిక సంస్థల ఎలక్షన్లు అనుకో, ఎమ్మెల్యే ఎలక్షన్లు అనుకో, రెండోసారి ప్రజాప్రతినిధిగా గెలిచింది. అంటే ఎక్కడ కూడా ఆమెలోనే మార్పు రాలేదు. గెలిచిన తర్వాత చాలా మంది లీడర్ల కాడ గెలవక ముందు గెలిచిన తర్వాత అనేది ఉంటుంది. కానీ ఈ రోజు వరకు కూడా వచ్చిన వాళ్ళను మధ్య కూర్చొని వాళ్ళని చుట్టూ కూర్చోబెట్టుకొని మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తుంది. ఏ సమస్య వచ్చినా కూడా దగ్గరికి పోయి పరిశీలిస్తుంది. కనుక మేము కోరుకుంటేనో కోరుకుంటేనో ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్య ప్రజా అభిప్రాయం కనుక్కొని ప్రజలు అన్ని రకాలుగా అర్హురాలు కనుకనే మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ మేము మా స్వార్థం కొరకు మాకు చట్టమ్మ మంత్రి అయితే మేమేదో బాగుంటుందని కాదు. ఇది ప్రజలలో సమస్యలకు అందుబాటులో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు అధికార పక్షంలో ఏమున్నా ఉంది అన్నీ పరిశీలించినారు. అందుకొరకు ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము, మేము నాయకులము, మేము చుట్టూన్నోళ్ళము కాదు. కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజలు ఎక్కడ పోయినా కూడా చరితమ్మకు మంచి ఆదరణ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ఒకటే రకంగా ఉంటుంది. అది మెయిన్ ముఖ్యంగా ఆమెలోన ఉన్న మంచి తత్వం ఏమంటే ఎక్కడ ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయదు, అందరితో మంచిగా ఉంటుంది. ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవిస్తుంది. ఏదో ప్రతిపక్ష నాయకులని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కానీ ఎక్కడ లేదు. కనుక పూర్తిగా 100కి 200 భాగాలు అర్హురాలు. నేను ఎవరి పాలైందో తెలంగాణ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్న హెచ్సియు విద్యార్థులు ధనికులలాగానే పేదలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం అందిస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడెల్ల యశస్విని రెడ్డి తెలిపారు. పాలకుర్తి మండలం శాంతపురం గ్రామంలో పేదలకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు ఉన్నవారిలాగే సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం చేయాలని గొప్ప ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. సన్నబియ్యం పంపిణీ ద్వారా వారి కుటుంబంలో ఆనందం నింపాలనే గొప్ప సదుద్దేశంతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మంది ఎక్కువ వచ్చే కొబ్బరికాయలు తక్కువ వచ్చిన బెనిఫిషియర్ మేడం అందరు కూడా చూసిండ్రు. ఉగాది రోజు సన్న బియ్యము ఇది లాంచ్ చేసిండ్రు మంత్రివర్యులు, ఇంకా మన ముఖ్యమంత్రి గారు అందరు కలిసి కూడా. ఎందుకంటే దొడ్డు బియ్యం, గతంలో దొడ్డు బియ్యం వచ్చేది. ఆ దొడ్డు బియ్యం అందరూ కూడా అమ్ముకోవడమో లేకపోతే దోశలు పోసుకున్నాడో జొన్నపిండిలో కలిపి కొట్టుకున్నాడో చేసేటోళ్ళు. అంతేగాని తినేటోళ్ళ సంఖ్య ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు మనం. దాన్ని ఎవరు కూడా వాడకపోయేటోళ్ళు. ప్రభుత్వ సొమ్ము
ప్రభుత్వం సొమ్ము అంటే మనందరి సొమ్మే కదా, మన సొమ్మే. మరి అదంతా కూడా వేల కోట్లలో ఖర్చు అవుతున్నా కానీ ఎక్కడ కూడా అది ఉపయోగపడట్లేదు ప్రజలకి. ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకుందంటే ఎందుకు తీసుకుంటారు? ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళకి ఆ పథకాలు ఉపయోగపడాలని చెప్పి తీసుకుంటారు. కానీ దీనికి ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నా కానీ అది ప్రజలకి ఉపయోగపడట్లేదు అనే ఉద్దేశంతో ఎవరు కూడా చేయని ఆలోచన చేసి మన ప్రజా ప్రభుత్వంలో మన నాయకులందరూ కూడా ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సన్న బియ్యం పంపిణీ జనాలకు అనేది ఖచ్చితంగా నిలిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మీ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించుకోండి. అర్హులైన వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందజేయడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంటుంది. ఇప్పుడు మన ఊరికేమైనా మంచి పని చేయాలన్నా వేరే వాళ్ళు ఉంటే ఆ పనిని ముందుకు పడనివ్వరు. ఇవన్నీ కూడా గమనియండి. ఖచ్చితంగా మీ సర్పంచ్ని వాళ్ళందరినీ కూడా మీరు గెలిపించుకోండి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దేవరుప్ల మండలం కడవెండి గ్రామంలో కామ్రేడ్ రేణక్క భౌతిక దేహానికి పూలు చల్లి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి ఎన్కౌంటర్లు జరగలేదని అన్నారు. తెలంగాణ రైతంగా సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ, షేక్ బదంగి దొడ్డి కొమరయ్య ఈ ప్రాంత అమరుల స్ఫూర్తితో గత బీఆర్ఎస్ పాలన కొనసాగిందని అన్నారు. ఇటువంటి బూటకపు ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తామని అన్నారు. వాళ్ళందరి స్ఫూర్తిగా ఈ నియోజకవర్గం అంతా డెవలప్మెంట్ అయింది, జనరల్ డెవలప్మెంట్ అయింది. ఈ ఎన్కౌంటర్ను పాపం 35 సంవత్సరాల కింద ఎల్ఎల్బి చేసి మోడిబిడ్డ సంపాదించి చరిత్రలో మిగిలిపోయిన ఈ ముద్దుబిడ్డ ఈరోజు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఇంత ఉద్యమ చరిత్ర ఉన్న 50 లక్షలు మీరు సరెండర్ అయితే 50 లక్షలు ఇస్తుంది ప్రాణం కాపాడుతామన్నా కూడా ఒంటికి దించి పేద ప్రజల కోసం పోరాటం చేసిన మా కడివెండి బిడ్డ రేణుకమ్మ చనిపోవటం చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ నేను ఈ కడివెండికి కానీ ఈ ఉద్యమకారులకు కానీ వీళ్ళందరికీ కూడా పేర్ల జోహార్లు అర్పిస్తూ అందరికి కూడా మీ స్ఫూర్తిదాయకులకు నడవాలి, కడివెండిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సామాన్యుల జీవితాలతో బెట్టింగ్ యాప్స్ చెలగాట మారుతున్నాయని, ఈ బెట్టింగ్ యాప్స్ వలలో పడి ఎవరూ మోసపోవద్దని రామగుండం ఏసీపీ మడత రమేష్ తెలిపారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ వలన లాభపడిన వారెవరు లేరని, అన్ని మోసపూరితమేనని, వాటికి ఆకర్షితులే వాటి బారిన పడకుండా ఆర్థిక భద్రతను కాపాడుకోవాలని, సామాన్యులకు ముఖ్యంగా యువతకు ఆశ చూపించి దోపిడీ చేసేవే ఈ బెట్టింగ్ యాప్స్ అని, అత్యాశకు వాటి జోలికి ఎవ్వరూ వెళ్లకూడదని, జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీస్ శాఖ తరపున వారు విజ్ఞప్తి చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఒకటి వచ్చేసి ప్రతి ఒక్క సామాన్యునికి కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను ఆశ పెట్టి వాళ్ళను ఆ ఉచ్చులోకి లాగుతూ ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో సమాజంలో దాదాపు మేజర్ పార్ట్ ఆఫ్ ది యువత ఏదైతే ఉందో బెట్టింగ్ యాప్స్ని బారిన పడుతూ ఉన్నారు. వారికి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి అన్నీ కూడా మోసమే. దాని ద్వారా ఎప్పుడు ఎవ్వరు కూడా లాభపడిన సందర్భాలు ఏమీ లేవు. అవన్నీ కూడా సామాన్యుడిని, యువతను ఆశ చూపి దోపిడీ చేసేటువంటి యాప్స్ కాబట్టి ఈ యువత వాటి బారిన పడకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తును, ఆర్థిక భద్రతను కాపాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని దేవరపుల కొడకండ్ల మండలంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రజల ఆకలి తీర్చాలన్నదే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, ఆరోగ్యశ్రీ నిధుల పెంపు, రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు నల్ల శ్రీరాములు, సురేష్ నాయక్, మండల ఉప తహసీల్దార్ లచ్చునాయక్, ఎస్సీ ఎస్టీ బీసీ మండల అధ్యక్షులు ఇనుముల నాగరాజు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈరోజు మన మండలి నుంచి వెళ్ళి సన్న బియ్యం ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని షురూ చేస్తున్న శాసనసభ్యులు మంత్రివర్యులు మంత్రులు ఆలోచన చేసి ఇట్లా సన్న బియ్యం ఇస్తే ఉపయోగపడుతుందని ఆలోచన చేసిండ్రు. మరి దొడ్డు బియ్యం ఇంతకుముందు వచ్చిన దొడ్డు బియ్యం ఎవ్వరు కూడా తినకపోయేటోళ్ళు చాలా మటుకు. అందరూ కూడా అమ్ముకోవడం అన్నా, లేకపోతే దోశలు పోసుకోవడము, లేకపోతే జొన్న పిండితో కలిసి పట్టించేటోళ్ళు. అవునా? అందరు అవుననే అంటున్నారు. అందరు మంచిగా ఊపుతున్నారు తల. కానీ అది ఎందుకు చేస్తారు? పేదవాళ్ళకి దాని ద్వారా లాభం జరగడానికి చేస్తారు. కానీ దాని ద్వారా ప్రభుత్వ సొమ్ము వేల కోట్లు పోతున్నా దీని ద్వారా ఉపయోగం లేకుండా పోతుంది. అందరూ ఆ దొడ్డు బియ్యం తినకుండా అమ్ముకుంటున్నారు అని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ ఆలోచన వచ్చినందుకు, ఈ సన్న బియ్యం ఇస్తున్నందుకు మన నియోజకవర్గ ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు సన్న బియ్యం తింటారా? తృప్తిగా తింటారా? ఎవరికి అమ్ముకోకుండా, దోశలకి పోసుకోకుండా, జొన్నలతో పాటు ఇంకా అమ్ముతారు, అమ్మరు. అదే అమ్మరు. ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడాలి. ఇదే కాదు, మన ప్రభుత్వం ఏ ఆలోచన చేసినా కానీ అంతే ఉంటుంది. ఇదేదో అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. వరి పంట వేసుకుంటే 500 బోనస్ అని చెప్పి అందరినీ కూడా ఎంకరేజ్ చేసి అందరు వరి పంట వేసుకున్నారు. ఆ వరి ఎక్కువ రావడం వల్ల ఈరోజు మనకి ఇది సులువుగా ఇచ్చుకోగలుగుతున్నాము. దానికి ఎంతో ప్రణాళిక ప్రకారంగా ఇది చేసుకొచ్చిండ్రు. ఇదే కాదు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజులలోనే మీ అందరికీ కూడా తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ కూడా. అందరూ కూడా ఢిల్లీలో జరుగుతున్న బీసీ మహాధర్నా సభలో మాట్లాడుతున్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా విచ్చేసినటువంటి బీసీ ఓబీసీ బంధువులకు, సోదరీమణులకు పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, స్టేజ్ మీద ఆసీనులైనటువంటి పెద్దలు అన్నగారు మహేష్ కుమార్ అన్నగారు, అదేవిధంగా వి హనుమంతరావు గారు, అదేవిధంగా అంజన్ కుమార్ అన్న గారు, అందరికీ ఐలన్న గారు, అందరికీ పేరు పేరున బీసీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, గత 78 సంవత్సరాలుగా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీల గురించి 2 సందర్భాల్లో పార్లమెంట్లో చర్చ జరిగింది. ఒకటి విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, 2 మన రాహుల్ గాంధీ గారు దేశానికి ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, మరియు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉన్నప్పుడు. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో బీసీలందరికీ ఒక పెద్దలాగా ఉన్నాడు. 1 లక్ష మంది బీసీ నాయకుల గొంతుకు ఎంతనో రాహుల్ గాంధీ గారి ఒక్కరి గొంతే అంత. రాహుల్ గాంధీ గారు దేశ విదేశాలలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా బీసీల మీద చర్చ పెట్టింది. భారతదేశంలో బీసీలు అనేటటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు. వాళ్ళు దాదాపు 4000 కులాలు ఉన్నారు. ఈ దేశంలో 80 కోట్ల మంది జనాభా ఉన్నారు. 143 కోట్లలో వాళ్లకు న్యాయం జరగట్లేదు. విద్యారంగంలో వెనుకబడున్నారు, రాజకీయ రంగంలో వెనుకబడున్నారు, ఉద్యోగాల్లో వెనుకబడున్నారు, అన్ని రంగాల్లో వెనుకబడున్నారు. కాబట్టి వాళ్లకు న్యాయం చేయాలంటే ఒకే ఒక్క మార్గం, ఈ దేశంలో కులగణన, సమగ్ర కులగణన జరగాలి. మన దేశంలో దాదాపుగా 6000 కులాల పైచిలుకుంటే ప్రతి కులాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని, ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి వాళ్ళ అసెట్స్ని లెక్క పెట్టాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు. అదే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పొద్దుగాల లేస్తే నేను ఎంబీసీని అంటాడు, ఎలక్షన్ రాగా నేను ఎంబీసీని నేర్చుతాడు, ఎలక్షన్లో గెలవగా నేను ఓబీసీని అంటాడు, గెలిచిన తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంతకం పెట్టాడు. బీసీ రిజర్వేషన్ల గురించి నరేంద్ర మోడీని మాట్లాడమంటే నరేంద్ర మోడీకి ఆ దమ్ము లేదు. మా రాహుల్ గాంధీ గారు ఒకే ఒక్క ప్రశ్న అడిగారు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో మీరు ఓబీసీ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఈ దేశంలో ఉండేటటువంటి ముఖ్యమైన 90 సెక్రటరీలో మీరు ఎంతమంది ఓబీసీలు పెడుతున్నారని చెప్పి
నరేంద్ర మోడీ గారిని, రాహుల్ గాంధీ గారి క్వశ్చన్ అడిగితే ఇంతవరకు తప్పులు లేదు. అదేవిధంగా ఈ దేశంలో కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అడిగితే ఎన్నోసార్లు క్వశ్చన్ చేస్తే పార్లమెంట్ కు బీజేపీ పార్టీ అఫీషియల్ గా 183 పేజీల గెజిట్ ఇచ్చింది. ఆ గెజిట్ లో ఏముందంటే మేము కులగణన చెయ్యమని చెప్పారు. అటువంటి వ్యతిరేక బీజేపీ పార్టీని మనమందరం కూడా బీసీల మందరూ తుక్కుగా ఓడగొట్టాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో బీసీలకు స్వాతంత్రం వస్తుంది. గాంధీ ఫ్యామిలీకి ఒకే ఒక్క అలవాటు ఉంది. గాంధీ ఫ్యామిలీ మాట ఇచ్చింది అంటే అది ఖచ్చితంగా నెరవేరి తీరాల్సిందే. ఈ దేశంలో స్వాతంత్ర పోరాటం గాంధీ ఫ్యామిలీ చేసింది. ఈ దేశంలో కర్నూలు నగరంలోని సి క్యాంప్ సెంటర్ రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా కొండారెడ్డి బిర్యానీ హోటల్ను ప్రారంభించారు. కొండారెడ్డి బిర్యానీ హోటల్లో మటన్ ఫ్రై బిర్యానీ, చికెన్ జాయింట్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ, పన్నీర్ ఫ్రై బిర్యానీ, రొయ్యల బిర్యానీ కొండారెడ్డి బిర్యానీ హోటల్లో లభిస్తాయని, ప్రజలకు అందుబాటులో ఉన్న ధరలతో క్వాలిటీతో నిర్వహిస్తున్నామని కొండారెడ్డి బిర్యానీ హోటల్ యజమాని నిర్వాహకులు తెలిపారు. రీజనబుల్ ప్రైస్ మనం పెట్టినా చాలా ప్రైస్ వేరే వాళ్ళ నుంచి అప్పుడు మహిళలకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా అదే నార్మల్ ఫ్యామిలీగా వస్తుంది. అంతా ప్రైస్ తక్కువ మనం పెట్టినాం. అది కొత్త కూడా అది వెరైటీ కూడా ఇది వెరైటీ మన కర్నూలు నాకు తెలుసు కాబట్టి అట్లా ఈ వెరైటీ దొరుకుతుంది ఎక్కడైనా. మన దగ్గర ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేస్తున్నారు. మీరు అట్లా వచ్చి స్టార్ట్ చేయండి. చికెన్ వెరైటీస్లో అంటే హైదరాబాద్ స్టైల్లో ఇక్కడ ప్రొవైడ్ చేశామండి. ఇక్కడ జాయింట్ పీస్ బిర్యానీ కానీ, ప్రాన్స్ బిర్యానీ కానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ ఫ్రై పీస్ బిర్యానీ కానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, కాజు పన్నీర్ బిర్యానీ, తర్వాత గుత్తి వంకాయ బిర్యానీ అండి స్పెషల్ మా దగ్గర అది. తర్వాత మిగతా రెస్టారెంట్లతో కర్నూలులో మిగతా రెస్టారెంట్లు అన్నిటితో పోల్చుకుంటే మా దగ్గర రేటు విషయంలో కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుందండి. కంపల్సరీ 20 to 50 రూపీస్ మధ్యలో చాలా వేరియేషన్ ఉంటుంది. ఫుడ్ మెయిన్ వచ్చేసి క్వాలిటీ చాలా ఉంటుందండి మా దగ్గర. క్వాలిటీ తర్వాత వచ్చేసి ఫుడ్ మెయింటెనెన్స్ విషయంలో ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మా దగ్గర చేస్తున్నామండి. మా దగ్గర ఒకసారి మీరు ఫుడ్ టేస్ట్ చేసి చూడండి. మీకు మా దగ్గర మేము మెయింటైన్ చేసే క్వాలిటీ కానీ మేము ఇచ్చే క్వాంటిటీ కానీ మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఈరోజు ఓపెనింగ్ సందర్భంగా ఇంకోటి మా దగ్గర కొండారెడ్డి అన్లిమిటెడ్ ప్యాక్ కాంబో పెట్టామండి. దాని కాంబో చికెన్, మటన్, ప్రాన్స్, దాని కాంబో అన్లిమిటెడ్ రైస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అది జస్ట్ వచ్చేసి 349 అండి ఓన్లీ అంతే. సో మీరందరూ కర్నూలు నగర ప్రజలందరూ మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ క్లాస్ కానీ, హైయర్ క్లాస్ కానీ అందరికీ అందుబాటులో ఉంటుందండి ఇక్కడ. సో మీరందరూ మా రెస్టారెంట్ ఒకసారి విజిట్ చేసి మీ ఒపీనియన్ పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని జైపూర్ మండల యువత, బీజేవైఎం యువత, ఎంఆర్పీఎఫ్ యువత, ఛత్రపతి శివాజీ యువసేన యువత అందరూ ముమ్మడిగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు వారందరికీ అభినందిస్తూ ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, చెన్నూరు కంటెస్టెంట్ ఎమ్మెల్యే జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ వారికి పండ్లను పంపిణీ ఇటీ కార్యక్రమంలో జైపూర్ మండల అధ్యక్షులు నూట రాజ్ కుమార్, కోటపల్లి మండల ఇన్ఛార్జి కాశెట్టి నాగేశ్వరరావు, రామ్టేగి సాయి, సుమన్, రామగిరి రాము, వంశీగౌడ్, జైపూర్ మండల యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు కాసల శ్రీనివాస్, జైపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల కేంద్రంలో జైపూర్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన యువత, ఇటు ఛత్రపతి శివాజీ యువసేన కావచ్చు, ఎంఆర్పిఎస్ యువసేన కావచ్చు, మరి భారతీయ జనతా పార్టీ బీజేవైఎం యువత కావచ్చు, అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా మరి రక్తము చాలామందికి అవసరం ఉంది. సికిల్ సెల్ అనే వ్యాధి ద్వారా
ప్రతి 3 రోజులకు 5 రోజులకు వాళ్ళకి రక్తం ఎక్కియాల్సిన పరిస్థితి ఉంది. అది మన మంచిర్యాలలో ఉన్నది. ఆ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఈరోజు వారికి రక్తము మరి మన యువత అందించడం జరిగింది. మరి ఈ రక్తం అనేది ఒక మిషన్తో తయారు చేస్తే రక్తం తయారు కాదు. మిగతా అన్నీ ఏదైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఈ రక్తం అనేది మన బాడీలోనే తయారవుతుంది. ఇది ఒక డొనేట్ చేస్తేనే మరి దాన్ని ఇవ్వగలుగుతాం. కానీ ఇది ఎక్కడైనా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే అవకాశం లేదు. కనుక ఈ యువత మంచిగా ఆలోచించి ఈరోజు 50 మంది యువత వేరే వారికి మరి ప్రాణదానం చేసినట్టే. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ అయితే రక్తం సరిపోక అక్కడే మరణించే అవకాశం ఉంది. మరి ఇలాంటి ఇప్పుడు 3 రోజులకు 5 రోజులకు తలసేమియా బాధితులకు మరి రక్తం ఎక్కించకుండా కూడా వారు కూడా చనిపోయే అవకాశం ఉంది. మరి వారికి మరి ప్రాణదానం ఇస్తూ ఈరోజు ఈ జైపూర్ మండల యువతకు నేను చాలా అభినందిస్తున్నాను. ఈ యువత అలాగే చెడు అలవాట్లకు లోను కాకుండా ఇలా మంచి పనులు చేసుకుంటూ సమాజానికి అందరికీ ఉపయోగపడేలా ఉంటారని ఆశిస్తూ మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరి ప్రాణాలను కాపాడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముందుగా ఈ జైపూర్ మండల యువత అన్ని సమాజంలో మంచి పనులు చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.